అన్న, మనుషులతో గొడవలు రాకుండా ఉండాలంటే ఎలా ఉండాలి? దానికి ఆల్రెడీ నువ్వే చెప్పినావు జవాబు. మనుషులతో ఉండకపోతే అయిపోతుంది. ఉండక తప్పదు కదా. తప్పదు కాబట్టి ఇదంతా. ఇది కొన్ని వేల ఏళ్ళు చెప్పినా అర్థమైనకి అర్థమవుతుంది. అంటే మళ్ళీ అక్కడికి అంటే ద వెరీ పర్పస్ ఆఫ్ యువర్ ఎగ్జిస్టెన్స్ ఏందని తెలిస్తే ఇవన్నీ తెలుస్తాయి, ఒక ఇన్సైడ్గా తెలుస్తాయి. ఇప్పుడు నేను ప్రశాంతంగా ఉండాలని నిర్ణయించుకున్నప్పుడు ఆ ప్రశాంతతకి భంగం కలిగించే అన్నిటినీ నేను ముట్టుకోకపోతే సరిపోతుంది కదా. ఇప్పుడు యోగులు మౌనంగా ఉన్నారు ఎందుకు? మాట్లాడి వేస్ట్ కాబట్టి. ఎవరు మాట్లాడినా ఖచ్చితంగా ఏదో ఒక ఇష్యూ రావచ్చు. అంటే మాట్లాడకపోతే పని కాదు, కరెక్టే. ఎలా మాట్లాడాలో తెలుసుకోవాలి, ఎంత మాట్లాడాలో తెలుసుకోవాలి. సో ఇది నా అబ్జర్వేషన్లో నేను పాటిస్తున్నది. పర్సనల్ విషయాలు ఎప్పుడూ డిస్కస్ చేయకూడదు. ఇది అట్మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఇది ఇప్పుడు మనందరం కలిసినాం, నీ పర్సనల్ విషయాలు మాట్లాడకూడదు. అసలు చాలామందికి తెలియదు ఏది పర్సనల్ విషయం. అందుకని అన్నీ మాట్లాడుకుంటారు, అన్నీ చెప్పుకుంటారు. దానివల్ల ఎప్పుడో ఒకప్పుడు కోపం వచ్చినప్పుడు అవన్నీ ప్రైమరీ రీజన్స్ అవుతాయి. అట్లా కాదురా బాడుకో, నువ్వు లైట్ తీసుకో అంటే ఊరుకో అన్నావు. ఇప్పుడు కోపం వచ్చినప్పుడు అందరి ముందు నన్ను అనలేదా బాడుకో అని అంటావు. అరే ఆ రోజు అన్న ఉద్దేశం ఏదైనా అన్నవా లేదా? పర్సనల్ విషయాలు ఏమేమి వస్తాయి? ఇది ఇప్పుడు పర్సనల్ విషయాలు అంటే ఏమేమి వస్తాయి చెప్పు నువ్వు. ఇప్పుడు నేను నీకు సంబంధించిన పర్సనల్ విషయాలు టచ్ చేయొద్దు, లేదా నా పర్సనల్ విషయాలు మాట్లాడొద్దన్నా. అంటే నా ఎత్తు, నా రంగు, నా కులము, నా మతము, నా జాతి, మా అమ్మ, మా నాయన, నా పెండ్లాము, ఇట్లాంటి విషయాలు ఏం మాట్లాడకూడదు. ఒక్కొక్కరికి ఒక్కో రకమైన పర్సనల్ 99% సేమ్ ఉంటాయి. నువ్వు కొన్ని పర్సనల్ అనుకుంటే మనం ఏం చేయలేము. పర్సనల్ ఈజ్ పర్సనల్. నీ కడ్రాయర్ రంగు ఏది అని అడగొద్దు, అది పర్సనల్, అది కాదా? ఈ నెల రోజులు ఎవరికైనా చెప్పినావు అసలు? ఎందుకు చెప్పలే? పర్సనల్ థింగ్స్ ఎవరికి చెప్పవు. పర్సనల్ అంటేనే పర్సనల్ అని, ప్రైవేట్. సో పర్సనల్ విషయాలు షేర్ చేసుకోవద్దు. అంటే గొడవలు కావద్దంటే పర్సనల్ విషయాలు గొడవలు కావద్దంటే ఏమైనా సరే బరాబర్ అనుకుంటే నువ్వు ఏమైనా షేర్ చేసుకో. ఇప్పుడు ఎప్పుడన్నా బ్యాంక్ అకౌంట్ నెంబర్ షేర్ చేస్తారా? ఎందుకు? చేసుకోవచ్చు కదా. అకౌంట్ నెంబర్ అంటే షేర్ అంటే అసలు చెప్పవు నువ్వు. జర నీ అకౌంట్ నెంబర్ చెప్పరాదు, నీ ఏటీఎం పిన్ నెంబర్ చెప్పరాదు. ఏటీఎం పిన్ పర్సనల్. ఎవరన్నా కొంచెం మాకు సమస్యలు ఉంది, జర మీ పిన్ నెంబర్స్ చెప్పండి, మేము ఏదన్నా మీ లాగిన్ అయినప్పుడు మీకు ఓటీపీ వస్తుంది, జర చెప్పరాదు, ఈ మాత్రం సాయం చేయలేదు. ఇది పర్సనల్. ఇది అట్టెట్లా అడుగుతావు అంటావా లేదా? ఇప్పుడు 2 కుక్కలు ఎందుకు కొట్లాడుకుంటాయి? కుక్కలకు తెలీదు, అది ఓన్లీ ఎగ్జిస్టెన్స్ కోసం కొట్లాడుకుంటాయి. వాటికి గ్రడ్జ్ ఉండదు, పగ, ప్రతీకారము, ద్వేషము అనే ఉండదు. తనకి ఇబ్బంది కలిగితే దానికి మాట్లాడడం రాదు, అందుకని దాడి చేస్తే దానికి ఒకటే రో అనాలి, అనాలి, ఇంతకుమించి ఏం తెలియదు బాబు. అది కనుక దాడిగా అని వెళ్ళిపోవాలి అంతే. దానికి అంతకుమించి ఏం తెలుసు చెప్పు? వాటిదంతా ఆటవిక న్యాయం. సో మనిషి ఆటవికుడు కాదు కాబట్టి హీ హ్యాస్ టు ఫైండ్ ఏ మిడిల్ పాత్. 99% ఆటవికులుగానే బిహేవ్ చేస్తున్నారు. కోపడతారు, అరుస్తారు, కేకలేస్తారు. అవసరం లేదు కానీ తెలియదు వాళ్ళకి. నాకు తెలిసిన వాళ్ళకి తెలియదు అని అంతే. మళ్ళీ అన్ని చోట్ల అట్లా ఉంటారు, టెంపుల్కి వెళ్తే ప్రశాంతంగా ఉంటారు. సో పర్సనల్ అంటే ఇదే. నీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ చెప్పు అందరికీ. తర్వాత నీకు ఎన్ని లవ్ అఫేర్స్ నువ్వు చెప్పు అందరికీ, వీడియో చేసి పెట్టు. అవన్నీ వీక్ పాయింట్ కిందగా తర్వాత ఫస్ట్లో ఎంజాయ్ చేస్తారు, తర్వాత అందరి ముందు చెప్పారనుకో దెర్ ఈజ్ ఎ ప్రాబ్లం. ఏదో ఒక రోజు తెలియకుండా ఉంటుందా? చెప్పనే వద్దు అసలు. నువ్వు ఎవరికి, నువ్వు చెప్పకుండా ఎవరికి తెలియదు భూమి మీద. ఇంకా తెలిస్తే నీ కర్మ, అది వేరే సంగతి. నువ్వు చెప్పకుండా ఎవ్వరికి తెలియదు. సో అందుకే యూ షుడ్ నో. ఇప్పుడు ఎవరి బ్యాంక్ అకౌంట్ నెంబర్ అని ఎవరికి తెలుస్తుందా? తెలియదు. నువ్వు చెప్పనే చెప్పవు అసలు. సో పర్సనల్ అనే బ్యాలెన్స్ తెలియవద్దు, పిన్ నెంబర్ తెలియవద్దు. బ్యాంక్ కూడా చెప్తాడు మీ పిన్ ఎవరితో షేర్ చేసుకోవద్దని. ఇప్పుడు అలాంటప్పుడు నాకు పిన్ నెంబర్ ఎందుకు ఇచ్చినావు అని బ్యాంక్ కూడా గొడవ పడతావేంది? నేను చెప్తాను, నాది ఉదాత్త హృదయం, నువ్వు కూడా చెప్పడానికి. ఒకటేళ్ళు నేను ఇట్లా చేసిన యూసుఫ్గూడలో ఉన్నప్పుడు
నా ఏటీఎం కార్డు అక్కడ పెట్టి పిన్ నెంబర్ చెప్పేసిన, కావాలంటే వాడుకుని డబ్బులు అని. అది ఒక ప్రయోగం కింద చేసిన అంతవరకే. కానీ అది చుట్టుపక్కల వాళ్ళు యోగ్యులు కనుక, వాళ్ళు వృధా చేయరు కనుక, అందుకని ఆ డోర్ ఓపెన్ చేసిన అంతే. ఎవడు ఎలాంటి వాడో మనకు తెలియదు. గొప్ప గొప్ప స్నేహితులు గొప్ప గొప్ప శత్రువులు అయ్యారు బికాజ్ ఆఫ్ స్టూపిడ్ రీజన్స్. అంటే ఒకరి జీవితాల్లో ఒకరు తొంగి చూసుకోవడం వల్ల అట్లా. సో మానవ సంబంధాలు బాగుండాలి, గొడవలు ఉండొద్దంటే పర్సనల్ విషయాలు నీవెవరికి చెప్పకు, ఎవరి పర్సనల్ విషయాలు వాడకు. చాలామంది అడుగుతారు, చెప్పకపోతే బాధ. ఉదాహరణకు పర్సనల్ విషయాలు ఊరికే అడుగుతున్నా సమ్ ఎక్స్పర్సన్ని, అదే నీ భార్య మంచి చూసుకుంటుందా నేను, ఇది పర్సనల్ అయిపోలే. అప్పుడు ఏం చెప్పాలి? పర్సనల్ విషయాలు వద్దండి అని చెప్పాలి. తెలిస్తే చెప్తావు అట్లా. ఊరికే అడుగుతున్నా, నా భార్య అయితే మంచి చూస్తుంది, నాకు కూడా చెప్పక అవి, అది నీ పర్సనల్ నీ కారణం పెట్టుకో అని చెప్పగలిగితే వెళ్ళిపోతుంది. ఈ విషయం చెప్తేనే ఫ్రెండ్షిప్ అని అనుకో, వాడు నీ ఫ్రెండే కాదు. బయట ఫ్యామిలీలో ఏ రకం ఎవ్వరికీ చెప్పొద్దు పర్సనల్ విషయాలు. ఇంతే, పర్సనల్ ఈజ్ పర్సనల్. అది నువ్వు గుర్తించాలి. నువ్వు వీలైతే కాస్త తత్వ విచారణ చేసి పేపర్ మీద రాసుకో. ఇది ఓకే. ఇప్పుడు నీ వీడియో ఇద్దరు వింటారు అనుకో, ఆ ఇద్దరు ఓకే, ఇద్దరు కలిసినప్పుడు అట్లుంటారు. ఒకరు బయట వాళ్ళు ఉంటారు. ఎవ్వరికీ చెప్పొద్దు. చెప్పొద్దు. నువ్వు చెప్పొద్దురా. నువ్వు చెప్పకుండా నీతో సమాచారం తీసుకునే ఒక మెకానిజం లేనే లేదు. ఇంకా దానికి లై డిటెక్టర్ టెస్ట్ ఏదో చేయాలి. ఇంకా నేను అడిగితే నువ్వు అన్కాన్షియస్ ఏదో చెప్తున్నావు. సో డోంట్ డిస్క్లోజ్ యువర్ ఇన్ఫర్మేషన్. ఎట్లయితే ఒక కంపెనీకి ప్రైవసీ ఉంటుందో, నీ జీవితానికి ప్రైవసీ నువ్వే క్రియేట్ చేసుకోవాలి. నెవర్ మేక్ యువర్ లైఫ్ పబ్లిక్. దానివల్ల ఏమవుతుంది? నువ్వు అనవసరంగా జవాబులు ఇవ్వాల్సి వస్తుంది. ఈ ప్రపంచంలో ఎవ్వడు పర్ఫెక్ట్ కాదని తెలుసుకో. ప్రతి ఒక్కడు తెలుసో తెలియక ఒక క్షణంలో తప్పు చేయొచ్చు, ఆ తర్వాత జ్ఞానోదయం కలిగి ఇక ఏనాడు చేయకపోవచ్చు. కానీ ఈ విషయం తెలిస్తే లైఫ్ అంతా మనం అంటారా లేదా? అర్థం కాకనే అది తెలుసుకోవడానికి ఇది ఒక స్టెప్. జ్ఞానోదయం, ఆత్మజ్ఞానం తర్వాత ముందు ఈ జ్ఞానం తెచ్చుకో. ఎవరన్నా ఇకిలికిచ్చి నవ్వితే వాడిని క్లోజ్ ఫ్రెండ్ అనుకోవడం మాని. ఇదొక ఈ పర్సనల్ ఏమిటి అనేది ఎవరికి వాళ్ళు తెలుసుకోండి. అంటే నేను చెప్తున్నది పర్సనల్ అంటే బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, పడక గది రహస్యాలు, నీకున్న ఎఫ్ఐఆర్లు, లేకపోతే నీ రిలీజియను, నీ దేవతామూర్తుల్ని కించపరచడం, దానికి నువ్వు ఇచ్చే వాల్యూ వేరేవాడు. అందుకే అంటారు కదా, సో ఫండమెంటల్ రైట్ అది, ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది, మళ్ళీ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్తో క్లియర్ గైడ్లైన్స్ ఉన్నాయి. సో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది అల్టిమేట్ రైట్ కాదు, మళ్ళీ అది కొన్ని షరతులకు లోబడే ఉంటుంది. ఇదంతా తెలుసుకొని మనిషి ఏందో మాట్లాడతాడు. తెలుసుకున్నవాడు ఎప్పుడు కాన్ఫ్లిక్ట్ లేకుండా, డ్రైవింగ్ వచ్చిన వాడు కనుక ట్రాఫిక్లో ఏ వెహికల్ తాగకుండా వెళ్తాడో, ఈ ప్రపంచంలో ఉన్నవాడు అందరి మధ్యన ఉంటూ ఎక్కడ ఇరుక్కోకుండా వెళ్తాడు. సరే, ఏదైనా నీకు ఇష్యూ వచ్చింది నువ్వు సాల్వ్ చేసుకో ఇంకా, అంతేగాని సో మెనీ ఇష్యూస్కి డోర్ ఓపెన్ చేయకు. ఎప్పుడో నేను మాట్లాడుతుంటే ఎవరో అది పెట్టారు వీడియో కెమెరా, నాకు తెలియకుండా. అప్పుడు నేను నువ్వేదో అడిగితే నేను అవుట్ ఆఫ్ కంపాషన్ చెప్పాను. కానీ దాన్ని వాళ్ళు నెగిటివ్గా తీసుకున్నారు అనుకో. అందుకే ఎవ్వరికి ఏమీ చెప్పొద్దు. అట్లనే ఏవైతే కాంట్రవర్షియల్ ఇష్యూస్ ఉన్నాయో నీకు అర్థమైనవి, ఎంతవరకు పబ్లిక్లో వాటి గురించి మాట్లాడాలో డెరగేటరీ స్టేట్మెంట్స్ వాడకుండా విషయంగా చెప్పాలి. లేదా నువ్వు చెప్పాలనుకున్నది నీ పేరు కాకుండా ఒక వ్యక్తి అని చెప్పుకో, అది నువ్వని చెప్పకు. లేదా సినిమా కథలో క్యారెక్టర్ పేరు చెప్పి చెప్పుకో. నేను రీసెంట్గా వెబ్ సిరీస్ చూసిన, వాడి భార్య ఎమదిడుతుంది, వాడు చాలా మనస్తాపానికి గురయ్యండు. ఒకవేళ నువ్వైతే ఏం చేస్తావు అలాంటి సందర్భంలో అని అడిగితే ఎవడో సలహా ఇస్తాడు, ఆ సలహా తీసుకుని నువ్వు ఆచరించు. నీ సమస్య అని చెప్పలే కదా నువ్వు. సో ఫైండ్ యువర్ ఇంటెలిజెన్స్. అట్లా అన్నీ విను నీకు ఏది కరెక్ట్ అనిపిస్తే అప్పుడు నీకు సలహా ఇవ్వాలి. వాడు సినిమా కథకి సలహా ఇచ్చింది, తద్వారా ఎవడు పడ్డాడు అనమాట. ఇప్పుడు ఏదైనా ఒక తెలివైన వాడు స్ట్రింగ్ ఆపరేషన్ చేసినా దొరకకుండా ఉండాలంటే ఇవన్నీ తెలియాలి. వాడు కెమెరా ఉన్నా కెమెరా లేకపోయినా వాడు అంతే మాట్లాడేది, తద్వారా తప్పు జరిగే అవకాశం లేదు. కొన్ని విషయాలు మాట్లాడొద్దని నిర్ణయం తీసుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ అబౌట్ ఎనీ రిలీజియన్, పర్టికులర్లీ ఇస్లాం, నెవర్ డిస్కస్. ఒకవేళ డిస్కస్ చేయవలసి వస్తే అన్ని మెజర్స్ తీసుకో. ఒక ప్రత్యేకమైన గదికి తీసుకుపో, వాడి ఫోన్ ఆడబెట్టు, నీ ఫోన్ ఆడబెట్టు, స్విచ్ ఆఫ్ చేయి, మాట్లాడు అంతే. అప్పుడు ఇతను ఇట్లా అన్నాడని చెప్తే నేను చెప్పలేదని చెప్తా నేను. తద్వారా
ప్రూఫ్ లేదు కాబట్టి అతను నేను ఫ్రీ అయిపోతాం. ఆ తర్వాత మళ్ళీ మన ఇద్దరం ఎప్పుడు కలుసుకోం, బికాజ్ యూ బిట్రేడ్ మీ. ఇదొకటి. రెండవది, ప్రతి ఒక్కరికి రెస్పెక్ట్. కుటుంబ సభ్యులైన అందరినీ గారను పిలువు, ఆడెంత బేవకూఫ్ అయినా సరే. ఇదొక దగ్గర దారి. సార్ బాగున్నారా మీరు అన్నది. వాడు ఎలాంటి వాడైనా రెస్పెక్ట్ అండ్ మూవ్ ఆన్ అంతే. సో పర్సనల్ విషయాలతో సంబంధం లేదు. నీ క్యారెక్టర్ రెస్పెక్ట్ ఇస్తలేవు, మనిషి కాబట్టి రెస్పెక్ట్ ఇ. రెండోది, రెస్పెక్ట్ ఇవ్వడం నీ స్వభావం కాబట్టి రెస్పెక్ట్ ఇ. మంచోడిని నేను రెస్పెక్ట్ ఇస్తా, మంచోడిని నేను అరే తురే అంటే నువ్వు అనవసరంగా కాన్ఫ్లిక్ట్లోకి ఎంటర్ అవుతున్నావు. ఎనీబడి యూ మీట్ యూ కమ్ అక్రాస్ రెస్పెక్ట్. ఇది రెండవది. మూడవది అత్యంత ముఖ్యమైనది, ఎవరితో పడితే వాళ్ళతో జోక్ లేదు, అది కూడా తెలిసి ఉండాలి, తెలియాలి. సో నీ లైఫ్లో ఇద్దరు ముగ్గురు ఉంటారు, ఎవరైతే నీ మాటల్ని తప్పుగా తీసుకోరో, ఎవరైతే నీ మాటల్ని వేరే వాళ్ళకి చాడీలుగా చెప్పరో, ఎవరైతే చెప్పింది విని అది ఎలాంటిదైనా మర్చిపోయి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారో, అట్లాంటి వాడి దగ్గర నువ్వు ఏదన్నా వాగింగా, మిగతా అందరి దగ్గర డిప్లొమాటిక్గా గంభీరంగానే ఉంటుంది. అదర్వైజ్ జోక్ని కూడా సీరియస్ తీసుకునే మెంటాలిటీ ఉంటుంది. తెలియదు. ఇప్పుడు రీసెంట్గా ఏదో సినిమాలో ఏదో బార్బరస్ను ఎవరినో ఏదో పెట్టి కామెడీ చేస్తే వాళ్ళంతా వచ్చేసారు. అది కామెడీ సీన్ తీసుకునే విజ్ఞత లేకపోయింది, మళ్ళీ ఆ సీన్ని ఎలిమినేట్ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు ఒకప్పుడు పూజార్ల మీద జోక్స్ చేసి ఇప్పుడు ఏనికి రాదు. అదే ముల్లాలు మౌలానాలు వాళ్ళ మీద ఎప్పుడు జోక్స్ వేయం మనం, ఎందుకంటే ఆల్రెడీ సమాజానికి తెలుసు వీళ్ళ మీద జోకులు వేస్తే వీళ్ళు దాడి చేస్తారని. సో ఎక్కడైతే భయం ఉందో అక్కడ మనం వాళ్ళతో వేలు పెట్టట్లే, ఎక్కడైతే ఫ్రీడమ్ ఉందో ఏమైనా అనుకోవచ్చు అనుకున్నప్పుడు దేర్ ఈజ్ ఎ ప్రాబ్లం. సో ఇది డే టు డే లైఫ్లో మరణించే వరకు ఆచరించాలి. ఇప్పుడు ఇవి ఈ దేశంలో ఉండు, స్వదేశంలో ఉండు, నీ ఫ్రెండ్స్తో ఉండు, కుటుంబంలో ఉండు, ఎక్కడున్నా ఆచరించాలి. బీ వెరీ డిప్లొమాటిక్. 100% పనిచేస్తా. ఇప్పుడు ఈ మూడింటికి బియాండ్గా ఏమన్నా మాట్లాడుకో, కూర్చు ప్రక్కన పడతా, అది తెలుసుకోవాలి నువ్వు. నేను మాట్లాడొద్దు అనట్లే. ఇప్పుడు ఫ్యామిలీలో ఎట్లా పనిచేస్తుంది, ఫ్యామిలీలో ఎవరికొరు అందరూ తెలిసి ఉంటుంది, అన్ని విషయాలు తెలిసి ఉంటుంది. నేను చెప్పేది ఈ మూడింటిని నువ్వు ఎంటర్టైన్ చేయకు. నీ పర్సనల్ విషయాలు భార్య కూడా చెప్పకు. చెప్తే సాధించేది ఏమి లేదు, అది నేను చెప్పేది. చెప్పడం వల్ల నువ్వు పొందేది ఏమని చెప్పు. నాకు ఇంటర్మీడియట్లో గర్ల్ ఫ్రెండ్ ఉండేది. ఇప్పుడు ఏదో రోజు కోపం వచ్చింది, అందరి ముందు ఇట్లా అన్నది. ఇతనికి ఎన్నో ఎఫ్ఐఆర్లు నేను నాకే చెప్పలే. ఇప్పుడు నువ్వు సత్యవాక్ పరిపాలన నేను చెప్పినా అంటే ఇరుక్కుతివి. నువ్వు మంచోడు అనుకున్నారా, ఇట్లా చేసిన ఎవడెవడో సలహా ఇస్తాను నీకు. అప్పుడు నేను ఏ కాంటెక్స్ట్లో చెప్పినా అనేది ఇప్పుడు అర్థం చేసుకోడు. ఆ రోజు ఏదో తన్మయత్వంలో బుర్ర దొబ్బి చెప్పినా అంటే ఎవడు అనుకోడు. మన ఇద్దరం ఒకరి గురించి ఒకరు చెప్పుకుందామా, ఏదో సీరియల్లో చూసిన నేను. అప్పుడు ఏం చేస్తుంది, వాడు అన్నీ చెప్తాడే మీకు, ఏమని అడిగితే నేను చెప్పనంటది. నేను చెప్పాను, నాకు అలాంటివి ఏమి లేవు, ఎవడబ్బా పట్టించుకోను. ఇప్పుడు వీడు అన్నీ చెప్పాడు, ఇప్పుడు ఇరుక్కపోలే. అందుకే తెలుసుకో, ఎవడు ఏందన్నా చెప్పను, నువ్వెవరికి చెప్పకు. నువ్వు ఉన్నది నీ జీవితం నువ్వు గడపడానికి. తప్పులు అంటావా, సమాజం ఉంది కాబట్టి నువ్వు చేసింది ఒకరు తప్పు అనిపించచ్చు. అదే యాక్ట్ ఒక దేశంలో చేస్తే రైట్ అవుతుంది. అదే యాక్ట్ కొందరు ఫ్రెండ్స్ మధ్యన పట్టించుకోరు. అదే యాక్ట్ ఒక పర్టికులర్ పర్సన్ దగ్గర చాలా గంభీర విషయం అవుతుంది. సేమ్ థింగ్. ఇప్పుడు చెప్పులు వేసుకొని నడవడం తప్పు కాదుగా, తప్ప ఒప్ప. టెంపుల్ గర్భగుడి నడు అట్లయితుంది. సో చెప్పులు వేసుకోవడం ప్రాబ్లం కాదు, ఎక్కడ వేసుకోవాలనో అది తెలుసుకోకుండా చెప్పులు వేసుకుంటే తప్పు కాదు, మా గురువుగారు చెప్పిండని నువ్వు పోకూడదు. అట్లా మాట్లాడడం తప్పు కాదు. ఇలాంటి విషయాలు మాట్లాడాలి, ఎంతైనా మాట్లాడుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సినిమా కథ చెప్పుకో, అది నథింగ్ పర్సనల్. జోక్ అంటున్నావు, జోక్ చెప్పు, వ్యక్తి మీద జోకులు వేయకు, ఇరుక్కపోతావు. నీ లైఫే జోక్ అవుతుంది లాస్ట్. అంటే నీకున్న అమూల్యమైన సమయం పనికిరాని విషయాల్లో గడిచిపోతుంది, బికాజ్ ఆఫ్ నాట్ నోయింగ్ ఆల్ దీస్ థింగ్స్. ఫస్ట్ నువ్వు ఫ్రీ అయితే కదా నువ్వు లైఫ్లో ఎంక్వైరీ చేసేది. నీ మైండ్ ఫ్రీ అయిపోవాలి వీటి నుంచి. ఇదంతా మీనింగ్లెస్ థింగ్స్. ఎవరో ఏదో అన్నారని గంటలు గంటలు కొట్లాడడము, ఎవరో అన్నారని బాధపడ్డము, ఎవరో చెప్పిన దాన్ని నమ్మడము,
నేను నన్ను నమ్మి చెప్తే ఇట్లెందుకు చేసినాం అనుకోవడం, ఇదంతా అనవసరం జీవితానికి. ఒక థామస్ ఆల్వా ఎడిసన్, ఒక ఆల్బర్ట్ ఐన్స్టీన్ వాళ్ళ జీవితాన్ని పనికిరాని విషయాలకి ఇవ్వలే. అలా ఒకరిని నమ్మి చెప్పినావు అనుకో, ఆ తర్వాత వాళ్ళు చెప్పకూడదు, అసలు నమ్మనే వద్దు. నువ్వు అదే చెప్తున్నాయి. ఒకవేళ అయిన తర్వాత సిచ్యువేషన్ ఇంకా తెలుసుకో చేసిన ఏందంట అని చెప్పి నిలబడి ఏం కాదు, ఏమి కాదు. యాక్చువల్లీ మర్డర్ చేసినా ఏమి కాదు. ఒక 6-7 బయటకు వస్తున్నారు, హ్యాపీగా బతుకుతున్నారు. సో ఏదో అవుతుందని నీకున్న పరువు ప్రతిష్ట అని ఉన్నాయి అనుకున్నందుకు భయపడతావు. అసలు పరువు ప్రతిష్ట లేనందుకు ఏమీ కాదు. ఇప్పుడు నేనున్నా నాకేమీ కాదు, నేను కేర్ కూడా చేయను, నాకు ఎవరు రెస్పెక్ట్ వద్దే వద్దు. అయినప్పటికీ నేను ఈ డిస్కషన్ పాటిస్తా. అట్లా అనుకున్నప్పుడు దాని లిబరేషన్. అంటే నాకేమీ లేవు, నాకు ఎవడో ఇచ్చే రెస్పెక్ట్ 100%. ప్రపంచపరంగా బరి తెగించడం, ప్రకృతి పరంగా కాదు. నేను నా యొక్క లిమిట్స్ని తెలుసుకుని ఉంటున్నాను, బరి తెగించడం కాదు. కాదు, ఎందుకంటే నువ్వు ప్రకృతి ఉన్నావు కాబట్టి. బరి తెగించడం ఏమీ లేదు. ఎరుక బరి తెగించడం అంటే అది నాకు తెలిసి బర్రె తెగించడం నుంచి వచ్చింది అనుకుంటున్నాను నేను. నా డౌట్ అది. అంటే బర్రె ఒక బౌండరీలు ఉంది, ఆ బౌండరీ మర్చిపోయి ప్రతి బౌండరీలోకి వెళ్తుంది. అది అట్లా బర్రె తెగించడం అంటారేమో దాన్ని. అట్లా. సో మనందరికి బౌండరీస్ ఉన్నాయి. ఇప్పుడు ఎంతమందికి నువ్వు చేయేస్తావు భుజం మీద కదా, ఎప్పుడన్నా బుగగిలుతావా? అదే పర్సనల్ అంటే. యూఆర్ గెటింగ్ పర్సనల్. భుజం మీద చేస్తే పర్సనల్ కాలేదు చూడు, షేక్ ఇస్తే పర్సనల్ కాలే. ఎవరిని కొత్త అమ్మాయి కలిస్తే చిచ్చి అని ముక్కు గిల్లు, పర్సనల్ అయిపోయింది అది. అరే నేను షేక్ హ్యాండ్ ఇచ్చిన 5,000 నువ్వు పట్టుకున్న ఏమనలేదు సార్, ముక్కు గిల్లితే ఏమైంది అని అంటే నీ వాదన చెల్లదు. నువ్వు ఎవరైనా ఒక అమ్మాయి కనిపిస్తే ఊరికి ఇట్లను అని చూద్దాం, ఇట్లా ఎన్నికి జరిగి అనోసారి నాకు ఇట్లా అనిపించింది అన్న అంటే కుదరదు. నువ్వు ఎవరి దగ్గర చూసాను అనేది కౌంట్ అవుతుంది. అంతెందుకు షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు ఇక్కడ షేక్ హ్యాండ్ ఇట్లా ఇచ్చి ఇట్లా గీకడం ఏం తప్పు కాదే, కానీ ఎక్కడ గీకొద్దు అనేది తెలుసుకో. చెప్పుకోవడం తప్పు కాదు. ఎంతమంది ఎన్ని రకాలుగా అడిగినా నెవర్ షేర్ పర్సనల్ ఇన్ఫర్మేషన్. ఒక టైం వస్తుంది చెప్పవలసి వస్తుంది. ఎగ్జాంపుల్ ఎయిర్పోర్ట్కి పోయినా ఎవరికి చెప్పకు, నువ్వు చెప్పకుండా ఎవరికి తెలియదు. ఈరోజు నువ్వు ఒక పుస్తకం కొన్నావు, సరే ఎవరికి చెప్పలేదన్న, ఫోన్లో ఏదో ఒకటి ఫోన్లో ఎప్పుడొక్కప్పుడు ఉంటుంది, దానికి లాగ్ ఉంది కదా. కుటుంబంలోని ఫోన్ ఇవ్వనే వద్దు అసలు వాళ్ళకి రైటే లేదు. ఎందుకు లేదు? పర్సనల్ ఫోన్ పర్సనల్, అది భలే ఉన్నావు. అందుకే పాస్వర్డ్ ఉంటుంది. అందుకే ఫోన్ తయారు చేసినప్పుడు పాస్వర్డ్ సిస్టమ్ ఎందుకు పెట్టిండు? అది పర్సనల్ అటైంది, కుటుంబానికి సంబంధం. కుటుంబానికి ఒక ఫోన్ పెట్టి దానికి లాక్ తీసేసేయి, దానికి వేరే నెంబర్ సీయకు. ఇది మరీ టూ మచ్ ఉంది. ఇంకా అట్లా అంటే నువ్వు లైఫ్ అంతా నువ్వు భయపడుతూ బతకాల్సి వస్తుంది. తప్పు చేసాడు అయితేనే పర్సనల్ లాక్లు పెట్టుకుంటాడు. కాదు, ఇప్పుడు నువ్వు ఏ తప్పు చేసినా రోజు లాకేసి పడుకుంటున్నావు. ఇంటికి లాక్ వేరు, ఈ లాక్ అన్నిటికీ లాకులే. నీ సమాచారం దొంగతనం కావద్దు, నీ పర్సనల్ విషయాలు వేరే వాళ్ళకి తెలియకూడదు నీ పర్మిషన్ లేకుండా. అది నీ యొక్క పర్సనల్ రైట్. అది అప్పుడు నువ్వు ప్రశాంతంగా ఉంటావు. సరే ఒక పని చేయి, రేపటి నుంచి ఫోన్ లాక్ తీసేసి నేనైతే తీయను. నాకు ఇంకా ఏదైనా అడ్వాన్స్ సిస్టమ్ వస్తే వేరేవాడు ముట్టుకోగానే ఫోన్ జామ్ అయిపోవాలి. నిజంగా పోలీసులు తెలుసుకోవాలనుకుంటే ఎలాగో తెలుసుకుంటారు. ఏ ప్రైవసీ లేదు బాడీ. ఇప్పుడు నేను ఏదైనా పార్నో గిర్నో చూసిన అనుకో, నేను తీసేయచ్చు, ఇంట్లో చెప్పకపోవచ్చు. అనుకుంటే టెక్నాలజీ ఉన్నాడు తెలియదు, చెప్పలేడా? ఆ టైంలో అవును సార్ చూసినా అని చెప్పి తిట్లు దీని ఏం కాదు. నీకు ఒక లీగల్ ఏజ్ వచ్చింది, నువ్వు చూసే రైట్ ఉంది. నువ్వు వేరే వాళ్ళని చూడమని బలవంతం చేయొద్దు, అది తప్పు. నీ పర్సనల్ లెవెల్లో చూడడం తప్పు కాదు. అన్లెస్ నువ్వు రూల్స్ని వైలేట్ చేయట్లేదు, ఎవరి ప్రైవసీని నువ్వు భంగం చేయడం లేదు, జస్ట్ నువ్వు సరదాగా చూస్తున్నావు, అంతవరకు ఓకే. ఇప్పుడు సినిమాలో మర్డర్లు మానభంగాలు చూపిస్తారు, మనల్ని చేయమని కాదు. సినిమాలు ప్రకాష్ రాజే చేసిండు, అంత పెద్ద యాక్టర్, నేను ఎందుకు చేయను అని ఎట్లా అంటావు? డిస్క్రిప్షన్ అన్నారు కదా, విచక్షణ. ఇప్పుడు ఫోన్ గురించి మినిమం రైట్స్ అన్నారు కదా మనకు ఉండాలని, ప్రైవసీ. ఫోన్ నీది, అంతే, బాత్ కథం హోగయా. ఎవ్వరికి ఇవ్వడానికి వీల్లేదు. ఇచ్చినట్టు నువ్వు తప్పు చేస్తున్నట్టు. ఇవ్వకపోతేనే తప్పు చేసినట్టు. అది ఇవ్వకూడదు. దే ఆర్ నాట్. నువ్వు ఫస్ట్ ఇప్పటి నుంచి చెప్పు, అసలు ఎవరిని ఫోన్ తీసుకొని ముట్టుకొనే వద్దు. అసలు నీవు ఇస్తే ఎవడన్నా వాడుకోవడమే, ఎంతవరకు అంతా.
ఇప్పుడు అంతెందుకు చాలామంది ఇట్లా ఏదైనా ఇమేజ్ ఇస్తే ఎంబడే తిప్పుతారు ఇట్లా. అవును. నేను అట్లాంటి విధవలకి ఎప్పుడు ఫోన్ ఇయ్యను మళ్ళీ, ఎందుకంటే నేనే పట్టుకొని చూపిస్తాను. ఇది నేను నీకు ఈ ఒక్క ఫోటోని చూపించాలనుకుంటున్నా, అటు ఇటు ఏముందో నీకు అనవసరం. అట్లనే నీ ఫోటో ఏముందో నాకొద్దు, మా అయితే గ్యాలరీలు ఎత్తుకుతుంటారు. ఇవ్వకూడదు. ఇస్తున్నావు అంటే ఇట్లా చేతికి పోయిందనుకో ఆలోచిస్తుంటా. మన మీద తప్పు చేస్తామని కాదు, ఏది చూపించకూడదు, నేను చూడను, చూడకూడదు. వేరే వాళ్ళు మాట్లాడేది నువ్వు వినకూడదు, అది వెరీ బ్యాడ్ హ్యాబిట్. పర్సనల్ మాట్లాడుకుంటే పగ జరిగిపోతుంది. అంతెందుకు ఎవరు ఫోన్ చేసినా స్పీకరే పెడితే, నా జీవితంలో రహస్యాలు లేవు కాబట్టి స్పీకర్ పెడితే. నేను ఎవడు ఫోన్ చేసినా లేపుతున్నా, నేను ఎవరికి అప్పేయలే, ఎవడు మోసం చేయలే, నేను తద్వారా నేను లేపుతున్నా. అదర్వైజ్ ఫోన్ వస్తే భయపడతారు, ఈ అమ్మాయి ఎవడు చేసిండో వాడు. ఒకసారి ఇట్లా జరిగింది, అది చెప్పుకొని ముగిద్దాం. ఒక ఈవెంట్కి పోయినరా బాలాజీ, పోతే వాడు చెప్పాడు 5 మంది ఆర్టిస్టులను తీసుకురా, ఒక్కొక్కరికి 2,000, నీకు 3,000, మొత్తం 13,000 అని చెప్తే సరే అని మన ఇంగిని 100 తీసుకొని పోయినా ఓ రిసార్ట్కి, జేబేరియే. పోయిన తర్వాత ఈవెంట్ చాలా అందరం పోర్ట్రేట్ బాడీ పెయింటింగే అయిపోయిన తర్వాత ఒక ½ పైసలు తీసుకెళ్ళి అన్నాడు. అప్పుడు బ్యాంక్ అకౌంట్లు ఏమీ లేవు నా దగ్గర. నాది ఉదాత్త స్వభావం అన్నట్టు బేసికల్లీ. మీరు ఇబ్బంది ఉంటే రేపు తీసుకుంటే ఏముంది అన్నది. సరే రేపు తీసుకో అన్నాడు. వచ్చేసిన వాళ్ళందరికీ నేను ఇచ్చేసిన పైసలు, మా ఫ్రెండ్స్ అందరికీ. తర్వాత వాడు ఫోన్ లేపుతలేడు. ఇప్పుడు ఈవెంట్ తీసుకుపోయి అందరికీ అవకాశం ఇచ్చి మా ఫ్రెండ్స్ అందరికి పైసలు ఇచ్చి ఇప్పుడు నేను పైసల కోసం ఎదురు చూస్తున్నా. వాడు ఫోన్ లేపుతలేడు. ఐ డోంట్ నో వాట్ ఈస్ ద రీజన్. చచ్చిండో బతికిండో కూడా తెలియదు. ఒక 1 మంత్ నాకు పొద్దున్న లేసి ఇదే ఆలోచన, ఫోన్ చేయాలి. ఎందుకంటే నేను లిమిటెడ్ రిసోర్సెస్తోనే జీవిస్తున్నా, కర్మం ఘాట్లో ఉన్నా. ఆ తర్వాత ఒకసారి ఫోన్ చేస్తే లేపిండు. చెప్పు అన్నాడు. అరే డబ్బులు ఇవ్వాలి. డబ్బులా అని పెట్టేసి నాకు ఫ్రస్ట్రేషన్ వస్తుంది. నేను ఎంత తప్పు చేసినా అనిపిస్తుంది. ఆ రోజే అసలు ఇచ్చింటే తీసుకొచ్చుకుంటే అయిపోయింది. నాకు నేను చెంపలేసుకున్న టైం అది. ఇదంతా ఎందుకు? ఆ తర్వాత ఒకసారి యూసుఫ్ గూడలో టీ తాగుతున్నా, అక్కడ ఉన్నాడు. ఇది జరిగిన 6 monthsకి. ఆ కాంతిపై మంచిగా ఉన్నావా, ఆ రోజు ఈవెంట్ మంచిగా నేను ఇట్లే చూస్తున్నావు వాడిని. నాకు తెలుసు నేను డబ్బులు వేయలేదు, కొట్టినా నీ కోపం వచ్చింది తెలుసు నాకు, కూర్చొని నీకు 2 విషయాలు చెప్తా అన్నాడు. ఏ ఈవెంట్కి అయితే నేను చేసినో వాడు నా ఫోన్ ఎత్తలేడు. ఏం చేయాలి చెప్పు? అది అబద్ధం. నేను అబద్ధం నిజం కదా, వాడు చెప్పింది నాకు పారిపోలేవాడు. దీని మధ్యన ఒక వండర్ జరిగింది. నేను ఫోన్ చేసి నా తెలివంత వాడి మా మహేందర్నే వాడు అరే ఒకసారి నీ నెంబర్ ఇచ్చి, నేను నాది లేపుతలేడన్నా. ఇట్లా కూడా వద్దు, మనం పబ్లిక్ ఫోన్ నుంచి చేద్దాం అన్నాడు. పబ్లిక్ ఫోన్ పోయి నెంబర్ కలిపినాం. రింగ్ అవగానే లేపిండు. రజనీకాంత్ నెంబర్లు పైసలు లేవు నా దగ్గర పెట్టి అన్నాడు. గుర్తుపట్టేసి నేను అలా కూడా చెప్పలే. ఒక 2-3 నెలలు నేను నరక యాతన అనుభవించిన ఆలోచన, ఒకటే ఆలోచన. తర్వాత అతను నాకు ఒక మాట చెప్పాడు, నువ్వు డబ్బులు ఇచ్చావు, పోయాయి, ఐఎమ్ రియల్లీ సారీ. నేను చాలా నాకు 3-4 ఈవెంట్ మీద నా క్లయింట్స్ నాకు డబ్బులు ఇవ్వలేదు. నేను వాళ్ళ చుట్టెత్తు తిరుగుతున్నా. వాళ్ళు నాకు ఇవ్వగానే నీకు ఇస్తా, నన్ను నమ్ము. రెండోది, నువ్వు ఫ్రెండ్స్కి ఇచ్చింది నేను క్లాస్ చేయడం నాకు ఉద్దేశం కాదు. ప్రస్తుతం నా దగ్గర 3,000 ఉంది, ఇవి కూడా ఇవ్వకూడదు నీకు, కానీ ఇస్తున్నా. నెక్స్ట్ నాకు ఎప్పుడు ఫోన్ చేయకు. నిజంగా నాకు నీకు మోసం చేసే ఉద్దేశం లేదు. ఆఫ్టర్ ఆల్ 10,000 కోసం నేను మోసం చేయను. నేను మొదటిసారి వింటున్నా. నేను ఆ రోజు అనుకున్నా, వీడితో చేసిన పనిని అంతా మర్చిపోయి ఆ పనిలో పడాలి. అసలు నిజంగా మర్చిపోయింది నేను. ఈనాటి వరకు అతను నాకేం ఫోన్ చేయలేదు, నాకే కోపం కూడా లేదు. అతను చెప్పింది నిజమే ఉండొచ్చు. నేను ఇప్పుడు కోరుకుంటున్నా, ఎక్కడున్నా నాలాగా ఎవరిని మోసం చేయకుండా అతను నిజంగానే హాయిగా బతకాలని కోరుకుంటున్నా. 10,000 జస్ట్ నా లైఫ్లో లేకపోవడం వల్ల నాకే అన్యాయం జరగలేదు, నా యొక్క ఈజ్కి భంగం కలగలేదు. నేను అప్పుడెంత హాయిగా ఉన్నా, ఇప్పుడెంత హాయిగా ఉన్నా. సో సమ్ టైమ్స్ సిచ్యువేషన్స్ హ్యాపెన్స్. మంచిగా ఉన్నోళ్ళు ఎవరికో యాక్సిడెంట్ అయ్యి కేసులు తిరిగిన వాళ్ళు ఉన్నారు. వాడికి తెలియదు, అది వీడే ఉన్నాడు ఎగ్జాంపుల్. చెప్పని విషయం కానీ ఒక 2 ఏళ్ళు పోలే, 4 years చిన్న అది వాడు అనుకోని కూడా చేయలే. సో అది తప్పదు, యూ హ్యావ్ టు ఫేస్. కానీ అన్నెసెసరీగా క్రియేట్ చేసుకోక ప్రాబ్లం. సో డోంట్ షేర్ యువర్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ విత్ ఎవ్రీ అదర్ పర్సన్.
నీతో ఎవరైనా మంచిగా మాట్లాడితే వాళ్ళు నీ ఫ్రెండ్ అనుకోవడం మాని. నిజమైన ఫ్రెండ్స్ అంత ఈజీగా దొరకరు. ఎవడు ఫ్రెండు నేను నిర్వచిస్తున్న క్రాస్ చెక్ చేసుకోండి, ఉండే అవకాశం లేదు అలాంటి వాడు. నేను నా ఇన్నేళ్లలో 7-8 మందిని కలుసుకున్నాక అంతే. ఎవరు నువ్వు ఏమి చెప్పినా తప్పుగా తీసుకునేవాడు, నిన్ను జడ్జ్ చేయనివాడు, నీ చెప్పిన మాటల ఆధారంగా నిన్ను జడ్జ్ చేయనివాడు, నీ మూలస్థితిని గుర్తించినవాడు. తర్వాత నువ్వు చెప్పింది ఏదైనా సరే ఎవరికి చెప్పుకోనివాడు, మెట్లు దిగగానే మర్చిపోయేవాడు. మొదట ఎట్లా కలిసాడు, మళ్ళీ నెక్స్ట్ కలిసినప్పుడు అంతే ఫ్రెష్ మైండ్తో వచ్చేవాడు. అట్లాంటి వాళ్ళు ఎవరైనా నీ లైఫ్లో దొరికితే వాళ్ళకొక్కరికి ఏమన్నా చెప్పుకో. ఎవ్వరు లేరనుకో, ఒక ఆప్షన్ ఉండనే ఉంది, దేవుడు ఉన్నాడు, దేవుడికి చెప్పుకో. చెప్పుకుంటే ఎంత చాలామంది చెప్పుకుంటారు అట్లా. రమణ మహర్షి సమాధి దగ్గర కూర్చొని నేను చూసిన ఒక అతను రోజు వచ్చి చెప్పేవాడు, ఐసా గారి ఐసా చేసినట్లే నువ్వే కాపాడు భగవాన్ భగవాన్ భగవాన్. కొందరు ఇట్లా మాట్లాడుకుంటారు, కూర్చుంటారు, ఒకరే మాట్లాడుకుంటారు. బెటర్ అన్నట్టు. దానికంటే కుక్కను పెంచుకో, సూపర్ ఉంటుంది అసలు. టామీ నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలదా అని దానికి గంటన్నర చెప్పు. కాస్టర్ వేలో ఉంటుంది సార్, వాడు ఓ బాల్తో మాట్లాడతాడు. సో నువ్వు అందరితో మాట్లాడినావు అనుకో, అన్ని షేర్ చేసుకున్నావు, యూ బికమ్ సమ్ బాల్. అది కాకు. ఒక ఏ సెన్సార్ లేని ఒక ఛానల్ పెట్టుకుంటే భలే ఉంటుంది రా బాలాజీ. ఐ వాంట్ టు క్రాక్ లాట్ ఆఫ్ జ్యూసీ జోక్స్. కానీ ఫీల్ అవుతారు జనాలు, యోగి అంటే ఇట్లే ఉండాలి. ఒకసారి రజనీష్తో ఒక మీరు ఒక యోగి అయ్యండి, మీరు ఒక భగవాన్ అయ్యండి, మీరు FUCK పదం ఎట్లా వాడతారు అంటే అప్పుడు రజనీష్ చెప్పాడు, ఇఫ్ ఐఎమ్ ఏ సెయింట్, నేను యోగినైతే నేను మాట్లాడే ప్రతి పదంలోనూ యోగిగానే వాడతా తప్ప నీ బుర్రతో కాదన్నాడు. యోగి సపరేట్ ఏంటన్నా మనిషే కదా. మనిషేరా, మనిషి కాదని ఎవడన్నాడు? అంటే యోగికి అయితే మాటలు రావు, ఇట్లాంటి మాటలు రావు, ఏది పట్టుకోలేదు అంతే, ఏది పట్టుకోలే. ఈ ప్రపంచంలో మనుషులు ఏ ఏ విషయాల గురించి నిరంతరం సంఘర్షణ పడి బాధపడుతున్నారో అవేవి లేవు తనకు. ఫ్రీ అయిపోయింది, హాయ్. అట్లా ఉండాలని అందరికీ ఉంది, కానీ అది ఎట్లా ఉండాలో తెలియదు. ఒక్కొక్కటి నరుక్కుంటూ వస్తే ఇల్లు ఖాళీ చేయాలనుకో, ఎట్లా ఖాళీ చేస్తావు చెప్పు? బయటకి సామాన్ ఏం తీయొద్దు నువ్వు, పై వాళ్ళు ఇల్లు ఖాళీ చేయాలంతే. నువ్వు మనం బయట మైండ్లో ఇంట్లో ఉన్న వస్తువులన్నీ నువ్వు బయట పడేయద్దు, ఇంట్లో ఒక్క వస్తువు ఉండొద్దు నాకు. మనసులో ఖాళీ చేసుకో. ఎట్లా ఉన్నవి అట్లనే ఉండని ఇల్లు ఖాళీ చేయి. ఎట్లా ఇల్లు ఖాళీ చేయాలంటే వస్తువులు బయట ఇవ్వాల్సిందే, వేరే ఆప్షనే లేదు. నువ్వు బయట వస్తువులు నాకు నచ్చలేదు, కానీ ఇల్లు ఖాళీ చేయి. మనిషి అంతా ఇదే చేస్తున్నాడు, నేను హాయిగా ఉండాలనుకుంటున్నాడు, ఏదో చేస్తున్నాడు. అది హాయికి అగైనెస్ట్ అని తెలుసుకుంటే ఎందుకు చేస్తావు? సో నువ్వు ప్రశాంతంగా ఉండాలంటే కొన్ని చేయవలసిందే, అది పర్సనల్ లెవెల్లో చేయాల్సిందే. ఆ డిస్క్రిప్షన్, ఆ ఎరుక ఉంటే యు ఆర్ అవుట్ ఆఫ్ మెనీ స్టూపిడ్ థింగ్స్. జీవితంలో నేను నిజమైన యోగి ఎవడు? జస్ట్ ఒక్క ఇన్సిడెంట్ చెప్పు. రమణ మహర్షి ఎవరన్నా తిట్టి బ్లేమ్ చేసిన ఒక్క ఇన్సిడెంట్ రారా చూసుకుందాం, నా ఆశ్రమం గడపలోకి పెడుతుంది, కాళ్ళ కొడుతుంది అని ఎప్పుడన్నా అన్నాడా? అతను మనిషే కదా. ఇంకా మనకంటే ఈ మామూలు కుటుంబ సభ్యులు నలుగురేదురులే మనుషులు, ఆయన చుట్టూ ఎంతమంది వస్తున్నారు పోతున్నారు. ఎందుకు లేదు గొడవ? అసలు అది లేనే లేదన్నట్టు ఆ స్వభావం. ఎవరన్నా తిట్టినా కూడా అక్కడ కూర్చొని తిట్టండి హాయిగా. ఎవ్వడు కొట్టడు, ఎవ్వరు కొట్టరు, గుర్తుపెట్టుకో. అది అగేనెస్ట్ నేచర్. అది ఉత్తగానే ఎవరి మీద చిన్నపిల్లలు తెలియక చేస్తారు, పిచ్చోడు తెలియక రాయగొడతాడు. తెలిసిన వాడు లాస్ట్ రిజార్ట్ కింద వాడుకుంటాడు దాడి అన్నది. ఉత్తగానే ఎవరు దాడి చేయడు. గుంపులు రాయడం వేరే, ఇంపాసిబుల్. అది నీ బాడీ ఇంకొక బాడీ నీకు వేరే అనిపిస్తుంది, రెండు బాడీలు ఒకటే. ప్రకృతి నియమంలో ఒకటే ఆర్గానిజం ఇది. అందుకని అట్లా ఎప్పుడు చేయడు మనిషి. నువ్వు కొట్టినా నువ్వు చాలా రిస్ట్రైన్ చేసుకుని ఊరికి ఇట్లా అంటావు అంతే.
నిజంగా కొడితే ఉంటాడా మనిషి? నిజంగా కొట్టాలనుకుంటే చేతితో కొట్టడం ఎందుకు? కట్టి తీసుకొని రా. నువ్వు ఫ్రెండ్స్ని కొట్టినా కూడా ఇట్లా అంటావు అంతే. ఎందుకో చెంప మీద అనమాట్లా. పర్సనల్, అది ఇగ్నేట్ అవుతుంది ఇష్యూ. ఇప్పుడు సినిమాలో రొమాంటిక్గా గిల్లే గిల్లుడు నడుము దగ్గర, అది పర్సనల్. అది ఆమె ఒప్పుకుంది కాబట్టి గెలుతున్నాడు. ఆమెను గిల్లినా ఏమనలేదు, తద్వారా ఎవరు ఏమనుకోరనేది రాంగ్ అజంప్షన్ అది. సో తెలుసుకోక సమాజంలో ఉన్నందుకు ఇవన్నీ అంటే కాకుండా నువ్వు రేపే బ్యాగ్ సర్దుకొని హిమాలయకు పోయినావు అనుకో, ఇవి ఏ అక్కర్లేదు, ఎందుకంటే అక్కడ మనుషులే లేరు. అత్యున్నతమైన మార్గం చెప్పన్న టైసను, జస్ట్ మౌనంగా ఉండు, ఎవరిదికు తలెత్తి చూడకు, నీ పని నువ్వు చేసుకో అంతే. నీకేమన్నా బేసిక్ మనీ కావాల్స్తే దానికోసం కొంత వర్క్ చేయి, తక్కువ మాటలతో పని చేయొచ్చు. ఎగ్జాంపుల్ లాస్ట్, నీకు జన్మతః మాటలు రావనుకో, బతకలేవా? అట్లా తెలిసి మౌనంగా ఉండడం విజ్ఞత. నేను సినిమా చూసిన, సినిమా కాదు రియల్గా జరిగింది కూడా ఇది. ఆయన పేరేంది, మన జార్జ్ గుడ్జీఫ్ లైఫ్లో ఈ ప్రయోగం చేశాడు. తను ఒక స్కూల్ పెట్టాడు, ఆశ్రమం పెట్టాడు. ఆశ్రమంలో గందరగోళం ఉంది, ఎవరెవరో ఎట్లెట్లను ప్రవర్తిస్తున్నారు. ఇతను ముందు ఒకలాగా, ఇతను లేకపోతే ఒకలాగా చేస్తున్నారు. ఇతనికి ఒకసారి యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయినప్పుడు అతను చెప్పించాడు తన పర్సనల్ అసిస్టెంట్తో, ఇతని కళ్ళు కూడా పోయాయి. సో చక్రాల కుర్చీలో కూర్చుంటాడు, కళ్ళు పోయినాయి కదా, నల్ల అద్దాలు పెట్టుకుంటాడు. ఇతను కళ్ళు లేవని అందరు నమ్మారు కాబట్టి ఈయన ముందే అన్ని వెధవేషాలన్నీ వేయడం చూశాడనమాట నిశ్చలంగా. అట్లా చూడు సాక్షి అంటే. అట్లా నువ్వు కళ్ళున్నవాడు అయితే కనుక నువ్వు ఆబ్వియస్గా ఆవేశం వస్తుంది. సో వాళ్ళకు ఒక భ్రాంతి కలిగజేసినావు. కళ్ళు లేకపోతే అసలు నేను లేకపోతే వీళ్ళు ఎంత ఎంత అగ్లీగా ఉంటున్నారో చూడాలనుకున్నాడు. అటువంటిది వాడు అసలు గుడ్డోడు కాదు, ఏమి కాదు. వాడు అంతా చేసేది వాడేం చేయాలి చేస్తారు. వాడి ముందు ఎట్లా అన్నాడు. సాక్షి అంటే అదే, ఏం జరిగినా చూడు, డోంట్ రియాక్ట్. ఎవడు నడిస్తే అరిచరిచి వాడైపోతుంది. అంతకంటే ఏం చేస్తావు? పోరాడి సాధించేది ఏమని చెప్పు. నీదే కరెక్ట్ అనిపించుకోవడం అనేది నీకేమొస్తుంది? ఇది పలాయనవాదం కాదు, బలహీనత కాదు. నీ జీవితాన్ని నువ్వు గుర్తించినావు అన్నట్టు, అంతవరకు నీ పని. సో ఈరోజు చెప్పుకున్న మూడు ఏంటంటే, ఎవ్వరికి అందరికీ రెస్పెక్ట్. గారు అనకపోయినా బీ రెస్పెక్ట్ఫుల్ ఇన్ యువర్ కాన్వర్జేషన్. ఆయన ఉండిపోయాను మాట్లాడక అనకు, అయ్యా ఒక్క నిమిషం ఉండి మాట్లాడతాను. నీ సొమ్మేం ఊసిపోదు అసలు. ఇంకా అరిచినప్పుడు దానికంటే కూడా ఎఫెక్టివ్గా చెప్పగలుగుతావు, ఎఫెక్టివ్గా నువ్వు తిట్టగలుగుతావు కూడా. ఇప్పుడు అర్ణవ్ గోస్వామి, విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ సార్, ఐ హ్యావ్ గ్రేట్ రెస్పెక్ట్ ఫర్ యూ అంటే, నేను చాలా రెస్పెక్ట్తో చెప్తున్నా, మీరంటే నాకు చాలా గౌరవం, ఐ హ్యావ్ రెడ్ యువర్ బుక్స్, ఇలా అంటాడు అర్ణవ్ గోస్వామి. నేను మీ గురించి నేను ఎంతో ఇన్స్పైర్ అయ్యి నేను జర్నలిజంలో జాయిన్ అయినా, బట్ టుడే ఐ డిసగ్రీ విత్ యూ సార్ అంటాడు. ఓకే ఓకే అంటారు ఎదుటి వ్యక్తి. నువ్వు రాసిన బోర్డు పుస్తకాలు అనవసరంగా ఇన్స్పైర్ అయినా నేను ఒక బేకుగా అనొచ్చు, అది చెడుతుంది. సో ఒక వ్యక్తిని ఈగో డిస్టర్బ్ కాకుండా ఉంచుతూ నీ జీవితాన్ని వెళ్ళది. అనవసరంగా ఈగోలు గెలికావనుకో, సినిమాలో డైలాగులు ఉంటాయి అంతే. ఆ యాక్టర్స్ కూడా రియల్ లైఫ్లో ఎవడి జోలికి ఎవడు పోడు, వెరీ పర్సనల్గా ఉంటారు. ఎవడు తిండి వాడు తింటారు, ఎవడు కారవాన్లో వాళ్ళు కూర్చుంటారు. అంత డెలికేట్ ఉంటుంది లైఫ్. ఎక్కడెక్కడైతే వాళ్ళు అన్కాన్షియస్గా షేర్ చేసుకుంటారు ఫోన్లు గీన్లు అవన్నీ, అక్కడనే వాళ్ళకి ఇబ్బంది వస్తుంది. సో ఇదేమీ చేయకూడదు కాదు, ప్రైవసీ మెయింటైన్, అది నీ రైట్ అని గుర్తుపట్టుకో. అది మన రైట్ అని ఎలా తెలుసు? ఇప్పుడు ఇది పిచ్చి ప్రశ్న ఇది. అంటే ఇప్పుడు కుటుంబంలో వచ్చేది అక్కడే ప్రాబ్లం. ప్రాబ్లం ఎందుకు వస్తుంది? నువ్వు చెప్తేనే వస్తుంది. నువ్వు ఏం చేస్తావో స్పష్టంగా చెప్పు. ఇప్పుడు రాజకీయ పర్సనల్ గా తెచ్చుకున్నప్పుడు గొడవ ఎక్కువ అవుతుంటది అంతే. రాజకీయ పరంగా వాళ్ళు అది వేరు, ప్రొఫెషన్ వేరు. సో విత్ డెకోరం నువ్వు ఎవరినైనా ఏమన్నా చెప్పొచ్చు, మీరు చేసిన తప్పండి అని చెప్పడం వేరు. నువ్వు తప్పు చేసినావు, నువ్వు అవలాగా అనకూడదు. సో ఇప్పుడు నేను పర్సనల్ విషయాలకు ఎంటర్ కానంటే నేను ఏం చెప్పకుండా మౌనంగా ఉన్నాను కాదు, చెడకుండా చెప్పు ఏం చెప్పినా. ఇప్పుడు ఆపరేషన్ చేసే డాక్టరు ఇది కోసుకుంటూ ఇంకోటి కోయొద్దు కదా,
అర్రే కాలేం కట్టేంది కాక సారీ అనకూడదు కదరా. సో చెడకుండా అంటే చెడిన దాన్ని ఇంకాస్త బెటర్ చేయాలి, వేరే వాడు డ్యామేజ్ కాకుండా. సో ఆల్రెడీ జీవితంలో ఎన్నో సమస్యలు మళ్ళీ కొత్తవి ఎందుకు కొని తెచ్చుకోవడం, ఎవరి గురించి నాకు తెలియదు, నేనైతే 100% పాటిస్తాను. అలాగని మనం పర్సనల్ విషయాలు షేర్ చేసినట్టు మోసమని కాదు, పర్సనల్ లెవెల్లో నువ్వు ఏదైనా చేసినావు దాని ఫలితం నువ్వు అనుభవిస్తావు పక్కా. జైలుకు పోవాల్సి వచ్చింది పో, ఎవరిని తిట్టకు, నేను చేశాను నేను పోతున్నా ఏముంది అందులో అని నీ స్టాండ్ తీసుకో, ఎవరిని బ్లేమ్ చేయకు. నేను చెప్పేది వాట్ ఈస్ పర్సనల్ అని తెలుసుకో, అందరినీ గౌరవాన్ని ప్రతి ఒక్కరికి రెస్పెక్ట్ ఇవ్వు. మూడవది పర్సనాలిటీ మీద జోక్స్ వేయకూడదు. పర్సనల్ విషయాలు తెలుసుకోకపోవడం వేరే, జోక్స్ వేస్తారు చాలామంది. ఇప్పుడు జబర్దస్త్ అంతా అదే, ఎలా ఉందండి చీర, ఎలా ఉంది చీర అంటే దున్నపోతు చీర కట్టుకోవడం ఫస్ట్ ఏం చూస్తున్నా అంటే నాగబాబు వీళ్ళంతా నవ్వుతున్నారు. నాకు అది చూసినప్పుడు చాలా జాలి అనిపించింది. దే షుడ్ అబాండన్ దట్ కైండ్ ఆఫ్ థింగ్స్. అది ఇట్స్ నాట్ కామెడీ. చార్లీ చాప్లిన్ కామెడీ వేరు, సర్కాజం వేరు. దట్ ఇస్ నాట్ కామెడీ. యాక్సెప్ట్ చేశారంటే ఇప్పుడు నువ్వు ఒక ఇస్లామిక్ లాలో కొరడా దెబ్బలు కొడుతుంటే చుట్టుపక్కల చూసి నవ్వుతారు. డూ ఎంజాయ్ ఇట్? విషయం అది కాదు. ఎవడో ఎంజాయ్ చేస్తుండే కదా అని దాన్ని రైట్ అనడానికి లేదు. సమాజానికి ఒక డెకోరం ఉంది. ఒకప్పుడు అసలు ఇప్పుడు ఏమైనా డ్రామాలు లేదా వీధిలో డ్యాన్సులు చేసేవాళ్ళు ఉంటారు, ఎగ్జాక్ట్లీ తీసుకొచ్చి టీవీ షోస్ చేస్తున్నారు. మనకు అలవాటు చేయడం వల్ల నీకు కరెక్ట్ అనిపిస్తుంది. అది బాడీ పర్సనాలిటీని తిట్టడము, దాన్ని కించపరచడం, కలర్ను కించపరచడం, అంత సెక్స్ ఓరియంటెడ్ సెక్సిస్ట్ రిమార్క్స్, లవ్ అఫైర్స్ క్రియేట్ చేయడము, ఒకరినొకరు ఇన్సల్ట్ చేసుకోవడము. వాళ్ళకి మనీ వస్తుంది కాబట్టి దే ఆర్ డూయింగ్ ఇట్ యాజ్ ఎ ప్రొఫెషన్. కానీ అది పిల్లలు చూసినప్పుడు వాళ్ళు కూడా అవే సెటర్లు వేస్తారు. మా డాడీ పందిలాగా ఉండడం థాట్ రాదా? వస్తుంది. నువ్వు దాన్ని ఎట్లా బ్రేక్ చేస్తావు? నువ్వు డిస్క్లైమరు ఒక సెకండ్ వేసి పక్కన జరిగిద్ది, అది ఎవడు చదువుతాడు? సో ఏదేమైనా ఇది ఎన్నో ఉన్నాయి చెప్పుకోవాలనుకుంటే కమ్యూనికేషన్ స్కిల్స్లో. సో ఇది వెరీ ఫండమెంటల్ అన్నట్టు. నెవర్ షేర్ యువర్ పర్సనల్ ఇన్ఫర్మేషన్, నెవర్ ఆస్క్ ఎనీబడీస్ పర్సనల్ ఇన్ఫర్మేషన్. యు ఆర్ హియర్ టు ఎస్టాబ్లిష్ కమ్యూనికేషన్. ఎంతవరకు అంత. ఉదాహరణ ముఖ్యమంత్రి దగ్గర పోతావు, సార్ మీ పెదాలు భలే ఉన్నాయి సార్ అంటావు. నువ్వు అనకూడదు, అనొచ్చు కదా, నోరుంది నీకు, ఎందుకనో? మీ క్రాఫ్ట్ బాగుంది, భలే ఉంది సార్, మీ చీర ఎక్కడ కొన్నారు, ఇవంతా అవసరం లేదు. నువ్వు ఎందుకు వెళ్ళావో అది, అవునా కదా? నువ్వు భూమి మీదకి ఎందుకు వచ్చావో తెలుసుకో, అప్పుడు నువ్వు అవన్నీ వెళ్ళిపోతాయి. ఎందుకు వచ్చావంటే ప్రశాంతంగా హాయిగా ఒక అద్భుతమైన నిశ్శబ్దాన్ని, మౌనాన్ని, సంగీతాన్ని ఎక్స్పీరియన్స్ చేయడానికి వచ్చినావు. అది అవి ఉన్న ఎప్పుడైనా నువ్వు హాయిగా ఉన్నావు. ఇవి నేను చెప్పినవి నువ్వు ఎప్పుడు రిజెక్ట్ చేయలేదు. నాకు వద్దు ప్రశాంతత అని ఎప్పుడు అని చూద్దాం. ప్రశాంతత అవసరం నీకు అని గుర్తించినప్పుడు వేటి వల్ల ప్రశాంతత పోతుందో కూడా తెలుసుకో. ఇది అందరూ తెలుసుకోవాలి. ఇది తప్పు కాదు, కాన్స్టిట్యూషన్ ఇచ్చిన రైట్ ఇది. ఇప్పుడు అంతెందుకు మీరు చెప్తే ఆశ్చర్యపోతారు. ఇప్పుడు నేను చెప్పిందంతా ఏదో నా సబ్జెక్ట్ కాదు, ఇది అందరూ ఆచరించాల్సింది. తల్లికి కూడా పర్సనల్ లైఫ్ ఉంటుంది, దాంట్లోకి ఎప్పుడు ఎంటర్ కాకు. ఫేస్బుక్ ఓనరు మార్క్ జుకర్బర్గ్ సమ్ లీగల్ ఇష్యూస్లో బెంచ్లో అటెండ్ అయ్యాడు. అంటే అతను స్క్రూటినీ చేశారు, నువ్వేం చేసావు, నువ్వేం తప్పు చేసావు, ఎంతవరకు చేసావు, ఇట్లాంటివన్నీ. అప్పుడు అక్కడున్న జ్యూరీ మెంబర్స్ అడిగారు, ఈ కంపెనీ ఎవరు పెట్టారు? ఐ స్టార్టెడ్ ద కంపెనీ. తర్వాత హౌ మెనీ ఎంప్లాయీస్ అంటే ఫర్ 10,000 ఎంప్లాయీస్. వాట్ ఇస్ ద టర్న్ ఓవర్? అంటే ఐ డోంట్ నో ద ఎగ్జాక్ట్ ఫిగర్, బట్ దిస్ మచ్. ఓకే, లాస్ట్ నైట్ విచ్ హోటల్ యూ స్టేడ్? ఐఎమ్ సారీ, ఐ కాంట్ టెల్ యూ అన్నాడు. దట్స్ మై పర్సనల్ థింగ్. హూ ద హెల్ ఆర్ యూ ఆస్కింగ్? విత్ ఆల్ రెస్పెక్టే చెప్పాడు, హూ ద హెల్ అనలేదు, నేను చెప్తున్నట్లా. అదే దట్స్ మై పర్సనల్. రాత్రి ఏ అమ్మాయితో గడిపో పర్సనల్ అది. ఆ అమ్మాయికి తనకు అంగీకారం కుదిరితే మధ్యలో ఎవ్వడు సుప్రీంకోర్టు కూడా ఏం చేయడానికి లేదు. సరే, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు జలసితో నీ మీద అక్కసుతో నేను దాడి చేయొచ్చు, మొరాలిటీ పేరుతో, తప్పొప్పుల పేరుతో నేను క్వశ్చన్ చేయొచ్చు. బట్ అకార్డింగ్ టు ఎ కాన్స్టిట్యూషన్, బీయింగ్ ఎ సిటిజన్, యూ హ్యావ్ దట్ రైట్.
ఇవి తెలుసుకోవాలి. సో ఎవ్రీ వన్ మస్ట్ అండ్ షుడ్ రీడ్ ఫండమెంటల్ రైట్స్. ప్రియాంబుల్లో ఏముంది, కాన్స్టిట్యూషన్లో బీయింగ్ ఎ సిటిజన్ యూ షుడ్ నో. దానివల్ల నష్టమేమీ లేదు, యూ షుడ్ నో. బేసిక్స్ తెలుసుకొని అక్కడి నుంచి లైఫ్ని బిల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు నువ్వు ప్రకృతి పరంగా ఉన్నావు, ఉద్యోగం చేసేది లేదు అంటే ఎంప్లాయ్తో సంబంధం లేదా, కుటుంబం లేదు అంటే ఫ్యామిలీ మెంబర్స్తో సంబంధం లేదా, పెళ్లి చేసుకోవాలంటే భార్యతో సంబంధం లేదా, అంటే ఏమీ లేని వాడికి ఏం అవసరం లేదు. ఇప్పుడు నేను జీవితకాలం బెగ్ చేసుకుని తింటా, ఇప్పుడు వాడిని అడుగు అకౌంట్ నెంబర్ షేర్ చేయమని, వాడి దగ్గర లేనే లేదు, ఏం షేర్ చేస్తాడు? ఇఫ్ యూ డోంట్ హ్యావ్ పర్సనల్ లైఫ్ దెర్ ఇస్ నథింగ్ టు షేర్. అంతెందుకు ఇప్పుడు సత్యసాయిబాబా లాంటి వాళ్ళకి బయటకు వచ్చినప్పుడే జనాలు చూస్తున్నారు కానీ వాళ్ళ పర్సనల్ బెడ్రూమ్లోకి ఛాన్స్ ఉంటుందా? పోనీ ఏదైనా ఇంటికి వెళ్ళినప్పుడు బెడ్రూమ్లోకి ఎందుకు పోవు? అన్ని రూములు లాంటిదే ఇది. ఏం చెప్తున్నారు సార్, నేను బరాబర్ వస్తా అనలేవే. అది ప్యూర్లీ పర్సనల్. అది ఇదన్నా తెలుసా తెలీదా? ప్యూర్లీ పర్సనల్. అన్ని రూములు అనేది బెడ్రూమ్ అనడానికి లేదు. ఇప్పుడు ఎవడో నాలాంటి వాడు నాకు ఏ ఇన్హిబిషన్ లేదు, ఎలాగైనా ఉండండి అని, అందుకే స్టూడియో దానికోసం పెట్టిన. ఇంట్లో నేను కూడా రూల్స్ పెట్టుకున్నా, మా బెడ్రూమ్లోకి ఎవరిని అలో చేయొద్దని నేను మైత్రి అనుకున్నాం. తప్పేమనిపించలేదు నాకు, కరెక్ట్. అది ఎందుకంటే ఏలు పెట్టే సంధిస్తే కాలు కూడా పెడతారు జనాలు. నువ్వు నన్ను అరేతురే అనొచ్చు, సరే వాడకో ఏం సంగతి అంటారు, అంతేవాడు. నువ్వు ఫస్టే డిక్లేర్ చేయి, బీ రెస్పెక్ట్ఫుల్ విత్ మీ అండ్ ఐఎమ్ రెస్పెక్ట్ఫుల్ విత్ యూ. అంతకుమించి అరే తురే అని నువ్వనకు నేనను. లైఫ్ అంతా ఫ్రెండ్స్ ఉంటాం. అరే తురే అంటేనే ఫ్రెండ్షిప్పా? అది డిక్లేర్ చేయ ఫస్ట్. నువ్వు గౌరవంగా మాట్లాడుకుంటూ హరి నేను ఉన్నాం, ఒక్కసారి అరే తురే అనుకుంటామా? ఎన్నేళ్ల స్నేహం మాది? 1 ఏళ్ళు ఉంటుందని చెప్తాను నేను. బికాజ్ వీ బోత్ నో ద రూల్ అండ్ వీ ప్లే ద గేమ్ ప్రాపర్లీ. ఎంత అనుకున్నా అతను వేరేవాడు, నేను వేరేవాడిని. అతని వ్యవహార శైలి వేరు, నా వ్యవహార శైలి వేరు. అతను నా పెయింటింగ్స్ చూస్తాడు, ఎంజాయ్ చేస్తాడు, నేను అతని పెయింటింగ్స్ ఎంజాయ్ చేస్తా. కానీ సలహాలు ఇచ్చేది ఉండదు. ఇట్లా ఇచ్చినవేంది అబ్బా పెద్ద స్టూడియో పెట్టుకోవాలి అన్నాను అనుకో, అయిపోయా, పర్సనల్ అయిపోయింది అది. అట్లా కాకుండా ఒక చిన్న సజెషన్ ఇస్తే ఏమనుకోకు, నీకు ఓకే అయితే బాగుంది కదా సజెషన్, ఇది నువ్వు నీ స్థాయి పెయింటింగ్లా అనిపించలేదు నాకు, అంతే, అంతకుమించి ఏం లేదు. నీకు తెలుసు ఇదే చెప్పినావు, నువ్వు ఇంతకుముందు చెప్పింది ఇప్పుడు చెప్పినావు. కానీ చెప్పడంలో ఒక డెకోరం ఉంది, ఒక మర్యాద ఉంది, ఆ మినిమం కర్టసీతో నువ్వు చెప్తున్నావు అనమాట. చాలామందికి ఇవి తెలియదు. వాళ్ళకున్న సమస్యలు ఇవి ఎక్కువ రావడానికి కారణం ఈ పనికిరాని విషయాలే. ఆ పక్కింటితో, ఆ ఎదురింటితో ఎప్పుడు గొడవ పిసపిస ఎందుకు ఉంటుందంటే తెలియదు ఇద్దరికి. ఇప్పుడు ఎవడేమన్నా సరే నువ్వు జస్ట్ నిశ్శబ్దంగా ఉండిపో, అంతా సర్దుకుంటుంది. కానీ బలహీనత నేనెందుకు కూకుంటా బరాబర్ అంటే అయిపోయి స్టార్ట్ అనుభవం. అవార్డు వస్తుంది, నెక్స్ట్ ఆస్కార్ అవార్డు వస్తుంది. అట్లా మన చేతిలో ఉండాలి. ఆఫ్ కోర్స్ అంతా నీ చేతుల్లోనే ఉంది. అంతెందుకు, ఎవరిదన్నా బండి వేసుకుని వెళ్ళినప్పుడు నువ్వు అక్కడ కీ ఉంటే తీసుకుని వెళ్ళిపోతావా? ఎవరిదో బండి తీసుకుని వెళ్ళిపోతావా? ఏం చేస్తావు? పర్సనల్ రాబాయి, వాడు వద్దంటే తీసుకెళ్ళకూడదు, అంతే. ఈ ఒక్క ఎగ్జాంపుల్ చెప్తే ఈ సోదంత ఉండేది కాదు అసలు. నెవర్ షేర్ ఆథెంటిక్. నీదంటూ ఏదైతే ఉందో అది నీవు ఎవరితో షేర్ చేసుకుంటో తెలుసుకొని షేర్ చేసుకోవాలి. ఐఎమ్ నాట్ సేయింగ్ షట్ యువర్ మౌత్ ఆల్ ద టైమ్. దెర్ మస్ట్ బి ఏ ఫ్రెండ్, ఫైండ్ అవుట్. లేదా కుక్కర్ని పెంచుకో, దానికి చెప్పుకో. ఇంకా నీవు చెప్పుకోవడం ఇంపార్టెంట్, అంతే కదా, దట్స్ ఆల్. ఇంకా అది కూడా ఇష్టం లేకపోతే ఒక అద్దం పెట్టుకో, అద్దం చెప్పుకో, నీకు నువ్వే మంచిగా ఉంటుంది.